ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయా? ఇంజెక్షన్ చేయాలి. ఇది తీసుకురండి. ఇదేదో మీరే తెచ్చుకోవచ్చు కదా. నాకు తెలుసా అండి మీరు కొడతారని, ఆయనకి దెబ్బలు తగిలాయని. అబ్బా మళ్ళీ మొదలు పెట్టారా? భూపతి మీరెళ్ళి తండి. నేనా? వేగ పరిగెత్తండి, టైం లేదు. సరే పరిగెత్తండి. అయినా నేనెందుకు పరిగెడతా? కారులో వెళ్తాను. ఓసిని, వాళ్ళు పరిగెత్తారని నేను పరిగెత్తాలని ఓనర్ భక్తి చూపిస్తున్నావా? చెయ్యి. ఏమవ్వదు అక్షర, ఏమవ్వదు. 5 నిమిషాలే ఉంది. ఏంటో నా జీవితం, ఎప్పుడు చూసినా ఇలాంటి పరిస్థితే వస్తుంది. మెయిన్ విలన్లా నేనే కాసేపు కనపడతాను, వెంటనే కమెడియన్లా పరిగెడతాను. అసలు ఎవర్రా నేను? ఈవిడొకతి. హలో, ఎక్కడ భూపతి గారు? ఇంజెక్షన్ తేవడానికి పంపారు కదండి. ఇంకా ఎంతసేపు? త్వరగా రండి, టైం అయిపోతుంది. వస్తున్నానమ్మా. ఫస్ట్ ఏమో కొట్టమంటది, మళ్ళీ మందులు నన్నే తెమ్మంటది. చావ కొడుతుంది అమ్మా. డాక్టర్, ఇదిగోండి ఇంజెక్షన్. మీరు కష్టపడకండి, నేను డాక్టర్ని. ఇది ఇంజెక్షన్ అని నాకు తెలీదా? డాక్టర్, నో డిస్కషన్స్. ఇంజెక్షన్ చేయండి. ఓకే మేడం. పెయిన్స్ ఇంకా సేపట్లో తగ్గిపోతాయి మేడం. ఈ దెబ్బలు 2 రోజుల్లో మానిపోతాయి. 2 రోజులా? ప్లీజ్ అక్షర, ఇంకెప్పుడు ఇలాంటి వస్తువులు చెయ్యం కదా, దయచేసి క్షమించు. పెయిన్స్ ఏమైనా తగ్గాయా? కొంచెం పర్లేదు డాక్టర్. పర్లేదంట అక్షర, ఇంకా సేపు ఆగితే ఆ పెయిన్స్ కూడా పోతాయి. సరే మేడం, వెళ్ళండి. మీరసలు మనుషులేనా? మిమ్మల్ని ఊరికే వదలకూడదు. ఈ ఒక్కసారికి క్షమించేశారు బాబు. డాక్టర్ని పిలిపించేది నేనే, ట్రీట్మెంట్ కూడా చేయించాం. 2 రోజుల్లో కోలుకుంటాడన్నారు. అరవింద్ గారు, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నేనే తీసుకురమ్మన్నాను కార్తిక్ గారు. నేను ఎవరి మాటలు వినను మేడం. వారం అడిగారు, 1 గంటలో అది అయిపోతుంది. నేను చేయాల్సిందే చేస్తాను. అదన్నా అయితే కాస్త సంతోషిస్తా. ఎక్కడికి పారిపోతున్నావు? నీకు సన్మానం నేను చేస్తాను. సార్ 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 నన్ను కొట్టకండి సార్. ఇంకొక దెబ్బ పడితే చచ్చిపోతాను సార్. నన్నంత మోసం చేసినోడివి, బతికే అర్హత నీకు లేదురా. చావు. సార్ 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 వద్దు సార్, వద్దు సార్, కొట్టద్దు సార్. నన్నంత మోసం చేశాక బతికే అర్హత నీకు లేదురా. చావు. కొట్టద్దు సార్, చెప్పేస్తాను సార్. నేను పని సార్, ఓనర్ మేడం సార్. చెప్పండి మేడం, దీన్ని సన్మానం అంటారా, ఇరికించడం అంటారు?
సెల్లో ఉన్న వీడియో అస్సలు డిలీట్ చేయబుద్ధి కావట్లేదు. ప్రామిస్. అంత మాట అనకు అక్షర. నేను క్షమాపణ అడుగుతున్నాను, క్షమించవా? మీ క్షమాపణ 25 కోట్లు విలువ. వెళ్ళాల్సిన చోటికి ఎలాగో వెళ్ళిపోతాయి. వద్దు అక్షర. ఇప్పుడేంటి? ఆ 25 కోట్లేగా నా దగ్గర దాచిపెట్టుండ, ఇచ్చేస్తా. రేష్మి, ఆ 25 కోట్లు తీసుకురాపో. ఇదిగోండి బాబు, మీ 25 కోట్లు తీసుకోండి. కార్తిక్ గారు, 25 కోట్లు ఇచ్చేసా. మిమ్మల్ని అడిగిన టైం లోపలే ఇచ్చేసా. ఎవరి డబ్బు మీద కన్నేశారో, ఎవరిదంతా కలిసి చేశారో, ఎవరు దొంగో మీకిప్పుడు అర్థమైందిగా. సారీ అరవింద్ గారు, తెలీదు కదా, మిమ్మల్ని చాలా అన్నాను. ఇప్పుడేం లేదు, డబ్బు వచ్చేసిందిగా. థ్యాంక్స్. అక్షర, అశ్విన్ది అయిపోయింది, నీ పెనివిడిది అయిపోయింది. ఇంకా ఆ వీడియో దానికి అంత తొందరే ఉంది. అతనికి సన్మానం జరిగి మరి మీకు జరగకపోతే బాగోదు కదా. నాకు సన్మానం ప్లాన్ చేసావా? హ్మ్. నమస్తే మేడం. వావ్, వాట్ ఇట్ టైమింగ్ సార్. జస్ట్ మీ గురించే చెప్తున్నాను, కరెక్ట్ గా వచ్చేసారు. ఇదేదో తేడాగా ఉంది శృతమ్మా. చిన్నగా సైడ్ అవ్వడం బెటర్. అక్షర, ఏం మాట్లాడుతుండవు? అది యాక్చువల్లీ నిన్న మేము తీసిన మీ సినిమా ఎస్ఐ గారికి చూపించామన్నమాట. మరి ఈ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కూడా రమ్మన్నామన్నమాట. అందుకే వచ్చారన్నమాట. ఇది అన్యాయం అక్షర. నువ్వు చెప్పిందంతా చేసినా నువ్వు చెప్పింది చేయవా? నేను మంచి వాళ్ళకైతే చేస్తాను. పదవి కోసం భర్తనే చంపినా నీలాంటి దుర్మార్గురాల్ని వదులుతానా? ఇంకా ఎన్నో పాపాలే చేస్తూనే ఉన్నా పాపాత్మురాల్ని నేను బయట ఉంచుతానా? ప్రజల క్షేమం కోసమైనా నిన్ను లోపలికి పంపించను. కలెక్టర్గా ఇట్స్ మై డ్యూటీ. ఏంటలా చూస్తున్నావు? నీకు చెప్పాను, నాతో ఆటలాడడం మొదలు పెడితే నీకే ఫుల్ స్టాప్ పెడతాను అని. పెట్టాను. ఎస్ఐ గారు, మీ పని మీరు కానివ్వండి. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. వద్దండి, మా పెద్దమ్మని అరెస్ట్ చేయొద్దు ప్లీజ్. మా పెద్దమ్మని అరెస్ట్ చేయొద్దు. పెద్దమ్మ, పెద్దమ్మ, పెద్దమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.